సైన్యానికి నరేంద్ర మోడీ క్లియరెన్స్ ఇచ్చేశారా? ఇవాళ పొద్దునుంచి రకరకాల సమీక్షలు జరిగినాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకవైపున కాశ్మీర్ అంశం మీద చర్చించారని, అదే సందర్భంలో నరేంద్ర మోడీతో రాజ్నాథ్ సింగ్ భేటీ, రాజ్నాథ్ సింగ్ దానికి ముందు సైనికాధికారులతో భేటీ, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ సహజంగా జరుగుతాయి అంటానికి రెగ్యులర్గా జరగవు. ఇవి ఒక టైమింగ్ ప్రకారం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు గత 3-4 రోజులుగా జరుగుతుంది. మొన్న జరిగిన తర్వాత సిడిఎస్ ఎవరైతే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మిగతా వాళ్ళతో మళ్ళీ మాట్లాడి ఒక రిపోర్ట్ని తయారు చేయాలి, ఏం చేయాలి అన్నటువంటిది ఆల్టర్నేటివ్స్. ఆర్మీ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది, మనం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం, అది మీ వైపు నుంచి ఏముందన్నటువంటి సజెషన్స్ అడుగుతారు. ఆర్మీ నుంచి ఒక సజెషన్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక సజెషన్ ఉంటుంది, నేవీ నుంచి ఒక సజెషన్ ఉంటుంది. ఆ మొత్తాన్ని కూర్చుని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏది కరెక్ట్ అన్నటువంటి డిసైడ్ చేసి రక్షణ మంత్రితో కూర్చొని చర్చించిన తర్వాత అదంతా ఓ పక్కన హోంమంత్రికి కొంత ఇన్ఫార్మ్ చేసుకుని వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకున్నాక నరేంద్ర మోడీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. అయితే పూర్తి స్వేచ్ఛ అంటే ఆపరేషన్ల స్వేచ్ఛ అన్నటువంటిది నరేంద్ర మోడీ ఇచ్చారన్నది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ chaired a high-level security meeting on Tuesday following the terror attack in Pahalgam. The meeting was attended by Defense Minister Rajnath Singh, Chief of Defence Staff General Anil Chauhan, NSA Ajit Doval, and the 3 service chiefs, Army Chief General Upendra Dwivedi, Navy Chief Admiral Dinesh K. Tripathi, and Air Chief Marshal Amarpreet Singh. During the meeting at his residence, PM Modi gave the Indian Armed Forces full operational freedom to respond to terrorism. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి వీళ్ళందరి మీటింగ్ తర్వాత గోయే హెడ్ అన్నటువంటి మెసేజ్. అంటే ఇక మనకి ఇది డెమోక్రసీ, రాజ్యాంగపరంగా మనది ప్రజాస్వామ్య వాతావరణం కాబట్టి పాకిస్తాన్లో అయితే సైన్యమే డెసిషన్ తీసేసుకుంటుంది, కానీ మనం ఇక్కడ రాజకీయ నిర్ణయం తీసుకుంటాం, ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని అమలు చేస్తుంది మన సైన్యం, చాలా బాధ్యతగా ఉంటుందన్నమాట. ఇప్పుడు గోయే హెడ్ అని ఇచ్చాక ఇక పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఇక దానికి ప్రిపేర్ అయిపోవడమే. అట్ ద సేమ్ టైం మిగతా ప్రిపరేషన్స్ అన్నీ హోంశాఖ వీళ్ళు చూసుకోవాలి. అవసరమైతే ఒకవేళ యుద్ధమే వస్తుందనుకుంటే కనుక మొత్తం రెడీ చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ నరేంద్ర మోడీ క్లియరెన్స్ ఇచ్చారన్నట్టు ఇక్కడ కీలకమైనటువంటి అంశం.